ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభలో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధ తారస్థాయికి చేరింది. సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు సభకే రారు, కేటీఆర్ మాత్రం ప్రభుత్వానికి సహకరిస్తామంటే ఎలా నమ్మాలి అంటూ ప్రశ్నించారు. ఆ అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు. వారి మాటలు వింటే కేటీఆర్ జూబ్లీ బస్టాండ్ ముందు కూర్చోవాల్సి వస్తుంది అంటూ సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశిస్తూ రేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రేవంత్ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక తమ్ముడిగా రేవంత్ రెడ్డిని ఆశీర్వదించాను. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, సీఎం స్థాయికి వెళ్తావు అని నేను ఆశీర్వదించాను. కానీ ఆయన నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. నన్ను ఎందుకు అవమానిస్తున్నావు? నేను ఏం తప్పు చేశా? నేను ఏం మోసం చేశా? అంటూ రేవంత్ రెడ్డిని సబిత ప్రశ్నించారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి నా ఇంటిపై వాలడానికి వీలు లేదని చెప్పారు. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారంటూ రేవంత్ రెడ్డిని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చర్చ ఉంటుంది. వ్యక్తిగతం జరిగిన చర్చను సబితక్క సభలో పెట్టింది. నువ్వు కాంగ్రెస్లోకి వస్తే ముఖ్యమంత్రివి అవుతావని సబితక్క నాకు చెప్పింది నిజమే. కానీ మల్కాజ్గిరి పార్లమెంటు నుండి పోటీ చేయమని నాకు సబితక్క చెప్పి తాను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళింది. నన్ను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్కు చెప్పాను. నేను చెప్పే మాట నిజమా కాదా? సబితక్క గుండెపై చేయి వేసుకొని చెప్పాలి. గవర్నర్ను రిసీవ్ చేసుకొని తిరిగి వచ్చి అందరికీ సమాధానం చెప్తానని రేవంత్ రెడ్డి అన్నారు.